ఇప్పుడు కేసీఆర్ ఉండంగా ఏముండే, కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో ఇప్పుడు ప్రజలకు మెల్లమెల్లగా మనసున పడుతున్నది. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏముండే, ఎరువు బస్తాలు కావాలంటే సిద్దిపేటలో పోయి మబ్బుల 5 గంటలకు లైన్లో నిలబెడితే, చెప్పుల లైన్లో పెడితే ఒక సంచి దొరికే పరిస్థితి ఉండే. పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎరువు బస్తాలు మీ ఊర్లకే లారీలలో పంపిండా లేదా? ఏనాడు 10 ఏళ్లలో మందు బస్తాల కోసం గింత లొల్లిగాలి అయిందా? కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మోటార్ కాలితే 5,000, ట్రాన్స్ఫార్మర్ కాలితే బాయికింత వేసుకొని లంచం ఇస్తే ట్రాన్స్ఫార్మర్ వచ్చు. అది వచ్చే వరకు వెనకబడి ఎండైపోతుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మోటార్లు కాలని కరెంట్ ఇచ్చిండు, ట్రాన్స్ఫార్మర్లు కాలని కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజుల్లో ఎప్పుడో దొంగ రాత్రి కరెంట్ వస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక పొద్దున్న దాకా నీ బాయి కాడ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండా లేదా? అంటే మార్చిండు. ఇది బంజాయి బిడ్డలో లేకున్నది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోపైంది. కరెంటు బాధలు, మోటార్లు కాలుతున్నాయి, మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. నాడిమిట్ల కేసీఆర్ ఉన్నప్పుడు కాలినాయా? మోటార్లు కాలలే, ట్రాన్స్ఫార్మర్లు కాలలే, మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. నిన్న ఒక ఎమ్మెల్యే చెప్తుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అట, నేను పొద్దుగాల పేపర్ చదివిన. ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు కేసీఆర్ ఉండగా ఎట్లొచ్చింది 24 గంటలు, ఇప్పుడు ఎందుకు అత్తలేదంటుంది. అన్నది ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంది కరెంటు వాళ్ళని పట్టుకొని అంటుంది కేసీఆర్ ఉండగా అప్పుడు పొద్దుందాకా వచ్చింది కరెంటు, 24 గంటలు వచ్చింది, ఇప్పుడు ఏమైనా వత్తలేదు అంటుంది. అన్నదేవులు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంటే మనసు ఉంటే మార్గం ఉంటది. కేసీఆర్ ఉండగా ఫార్మరే ఫస్ట్, ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్. మీరు ఒకటి బాగా యాడ్ చేసుకొని నేను మీకు యాడ్ చేస్తున్నా. నడిమిట్ల 2 ఏళ్లు కరోనా వచ్చింది. మనం ఇళ్ళకి తాళాలు వేసుకున్నాం, ఒక్కలం బయట అడుగు కూడా పెట్టలే, మూతికి బట్ట కట్టుకున్నాం. మనిషి బయటకు రాలే. 45 రోజులు లాక్డౌన్. గవర్నమెంట్ కు రూపాయి ఆమ్దాన్ లేదు. అయినా కేసీఆర్ ఇంత క్యారెట్ మీద మనకు 1500 ఇచ్చిండు, ఇంత బియ్యం పంపిండు 10 కిలోలు, అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. అయితే కరోనా ముచ్చట ఎందుకు తెస్తున్నా అంటే, నేను కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిండా లేదా? కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్ కు ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిండు. అగో అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ.